ఆడపిల్లని సాఫ్ట్గా ఉంటాను గర్జించననుకోండి. ఇక్కడ ఉంది రంగా గారి బ్లడ్, రంగా గారి పౌరుషం నా జిల్లాకి పెట్టమని క్రిందటి 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. ఏం చేస్తున్నారు? ఎప్పుడు కదిలొస్తారు? ఎప్పటికి రంగా గారికి సరైన రికగ్నిషన్ ఇస్తారు? నేను అడుగుతున్నాను. రంగా గారి కూతురుగా కాదు, రంగా గారి అభిమానిగా ఇవాళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను. ఎప్పుడు పెడతారు? ఎప్పుడు పెడతారు రంగా గారి పేరు? కొన్ని అరాచక శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ సభను 3 సార్లు వేరే వేరే లొకేషన్స్కి మార్చారు. అలాగే వచ్చే జనాల్ని భయపెట్టారు రాకూడదని చెప్పి. నేను ఒకటే చెప్తున్నాను, రంగా గారి అభిమానుల్ని ఎవ్వరు భయపడలేరు. మా రాధా రంగా మిత్ర మండలిని ఎవ్వరూ భయపెట్టలేరు. అర్థం చేసుకోండి. ఒక్కళ్ళని భయపెడితే 100 మంది లేచి వస్తాం. గుర్తుంచుకోండి. మా ధ్యేయం రాధారంగా మిత్రమండలి ఎలాంటి వర్గ పోరాటం కోసం రాలేదు, మంచి పని చేయటం కోసం వచ్చాము. రంగా గారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాము. దీంట్లో అడ్డమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునేది లేదు. అది మీరు గుర్తుంచుకోండి. ఆడపిల్లని సాఫ్ట్గా ఉంటాను గర్జించననుకోండి. ఇక్కడ ఉంది రంగా గారి బ్లడ్, రంగా గారి పౌరుషం. నిలదీసి అడుగుతాం. పోరాటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం. గుర్తుంచుకోండి.